జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం నీ చెవిని ఇవ్వాలి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరొక కలమలేసి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. అలాగే చదువుకున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేయండి. ఎండింగ్ ఎగ్జామ్స్ అలాగేనండి. చాలామంది అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వారందరికీ దేవుడు నెమ్మది కలిగించేయాలి, స్వస్థత కలిగించేయాలని ప్రార్థనలు చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ. నా గొర్రెలు నా స్వరము విన్నును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ప్రియదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన చెప్తున్నారు కదా, నా గొర్రెలు నా స్వరము ఆలకించును, అవి నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే ఆయన స్వరం వినేవారు ఎవరైతే వింటారో ఆయన ఎరుగుదురంట. అంతే కదంట, ఆయన వెంబడిస్తారంట. మరి ఆయన స్వరం వినేవారుగా ఉంటున్నామా? ఆయన స్వరము మనకి చాలాసార్లు నడిపింపు వస్తూనే ఉంటుంది. ఎలా అంటే, నువ్వు అటు వెళ్ళొద్దు, అది చెయ్యకు, ఇలా ఉండు, నువ్వు నీ భర్త దగ్గర ఓర్చుకొని ఉండు, మీ అత్తమామల దగ్గర విధేయత కలిగి ఉండు, నువ్వు ఇలాగుండు, నీ పిల్లలకి ఇలాగుండు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇలాగుండు, నువ్వు ఈ డ్రెస్సే కొనుక్కో, నువ్వు ఈ మాటే మాట్లాడు, నువ్వు ఇలాగుండు అలాగుండు అని ప్రతిసారి ప్రతి నిమిషం నీకు వినబడుతూ ఉంది ఇలాంటి స్వరము. మరి ఆ స్వరానికి నువ్వు లోబడుతున్నావా లేదా తునీకరిస్తున్నావా? నీకు నీవే పరీక్షించుకో. ప్రియా సహోదరా సహోదరాల, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి స్వరం వినడానికి నీ చెవుని ఇవ్వాలి. దినవంతా దేవుడి స్వరం మనకి వినబడుతూనే ఉంది. ఎలా వినబడుతుందంటే, నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, సడన్గా నీ మనసుకే అనిపిస్తుంది నువ్వు బైక్ స్లో చేయి, అంత స్పీడ్కి వద్దు, ముందుగా స్పీడ్ బ్రేకర్ ఉంది, లేదా నీకు ప్రమాదం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఈరోజు నీకు శోధన ఉంది. ఇలాంటివన్నీ దేవుడిని గైడెన్స్ ఇస్తూ నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలకు నువ్వు లోబడి ఉంటే కనుక నీకు ఆయన కాపుదల ఉంటుంది. లేదు, ఈ మాటలకు లోబడక నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటే నీవే ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు. ఈ స్నేహితులకి మీకు ఏదో విరోధం వస్తుందని మాట్లాడుకోరు, కానీ నీ మనసు నడిపింపు. నీ స్నేహితుడికి ఫోన్ చేయి, నువ్వు తగ్గించుకో, నీకు నీవే సారీ చెప్పు అని నీకు ఇలా నడిపింపు వస్తుందా? లేదు, ఏదో ఇంకోటి నేను ఎవరో అబద్ధ సాక్ష్యం పలికారు నీ మీద, వాళ్ళు నువ్వు దూరం పెట్టు, కానీ మళ్ళీ నీకు నడిపింపు వస్తుంది, వాళ్ళకి ఫోన్ చేసి చేద్దామని. ఇలాగ వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడు. తప్పు నీలో లేకపోయినా సారీ చెప్పు. సారీ చెప్పడంలో మనం ఏం లేదు కదండి. ఈ భూమి మీదే మనం కలిసి లేకపోతే నిత్యరాజ్యంలో రేపు పరలోకంలో ఎలా కలిసి ఉంటాం? పరిశుద్ధాత్మ మాటకి లోబడాలి మనం. దేవుడు మనకి సమాధానం అనుగ్రహిస్తాడు, మనకి నెమ్మది కలగచేస్తాడు. దేవుడు మాటగా లోబడకుండా, దేవుడి స్వరానికి మనం లోబడుకొని ఉంటే ఆ రోజంతా గలిబీలే కదా మనకి. ఎందుకు? దేవుడు మాట చెప్పని మనం నడుచుకుంటే మనకి నెమ్మది కలుగుతుందండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? నా గొర్రెలు నా స్వరం ఆలకించును. మరి మనం ఆయన పిల్లలమే కదా, మరి మన కాపరి కదా అయినా, మన పరమ కాపరి స్వరం మనం ఆలకించేవారుగా ఉన్నామా లేదా? ఒక్కసారి మీకు మీరే పరీక్షించుకో. స్వరము గట్టిగా ఉండదు,
మృదువైన స్వరంతో నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మరి నెమ్మదిగా నీతో చెప్తూ ఉంటాడు. ఆ స్వరం నువ్వు గ్రహించే మనసు నీకుందా? నువ్వు చెవి ఒగ్గుతున్నావా? నీ చెవిని ఇస్తున్నావా వినడానికి? అంతరంగంలో భావముగా కలిగే మనసుగా కూడా నీకు అనిపించవచ్చు. విధేయత అనేది మూలం. భాషకు అర్థమే చెవి ఇవ్వడం. అంటే విధేయత మనం ఇవ్వడం అంటే నువ్వు వినాలి. ఫస్ట్ వినడానికి నీ చెవు ఇవ్వాలి. ఆ స్వరం వినడానికి ఉండాలి. ఆ రుజువైన స్వరాన్ని నువ్వు గ్రహించాలి. అలాగే నువ్వు కూడా ఉండాలి. అలాగా ఉంటున్నామా? అలాగా ప్రతిసారి దేవుడి మాటకు లోబడుతున్నామా లేదా? వింటున్నామా లేదా? మీకు మీరే పరీక్షించుకోండి. నాకు ప్రతిసారి నేను అనుకుంటాను, ప్రభా ఏంటి అంతరంగంలో నాకు రోజు దేవుడికి నాకు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం. ఇది నేను చేయాలి, అది నేను చేయలేను, నువ్వు నాకు సాయం చేయలే, నువ్వు చేస్తా నేను చేయగలని, ఇలా అది చేయకు, ఇలా చేయి ప్రతిదీ నాకు దేవుడు చెప్తున్న వల్లే అసలు నాకు అర్థమవుదండి. ఇప్పుడు రంజాన్ నెలలో కూడా మరి పగలు పనులు చేసుకొని మళ్ళీ తర్వాత ఐటమ్స్ అన్నీ వీళ్ళకి సిద్ధపరిచి మళ్ళీ నాకు పనులు నేను చేసుకొని ఎలా చేసుకుంటున్నాను తెలియదు. నాకు దేవుడు నాకు చెప్తూ ఉంటున్నాడని ప్రతిదీ మొదటి స్థానం ఆయనకి ఇచ్చుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. మనసారా ఎంతసేపు నడిపింపేస్తే అంతసేపు చేసుకుంటాను. గ్రూపులు చూసుకుంటాను, ఇక్కడ పనులు చూసుకుంటాను. మేడంకి 6 పిల్లలండి, పెద్ద పిల్లలే, చిన్న బాబు, వాడికి తినిపించుకుంటూ అన్నీ చక్కబెట్టుకుంటూ ఎన్ని చేసుకుంటున్నాను. అసలు ఎలా చేసుకుంటున్నాను అన్నది కూడా నాకు తెలీదు. ఎలా గడుస్తుందో కూడా నాకు తెలియదండి. అది కేవలం దేవుడి వల్లనే. హల్లెలూయా. ఆయన స్వరం వినడానికి నేను సిద్ధపరచుకున్నాను నా చెవులు. నిత్యము ఆయన స్వరం వినడానికి రోజు దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడితో నేను మాట్లాడుకుంటాను. ఆయన స్వరం నేను వింటున్నాను. దేవుడు అంత గొప్ప ధన్యత నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన స్వరము ఒక్కసారి మనం దాటి వెళ్ళిపోయామంటే మనం ఇంకా గ్రహించలేం. కానీ ప్రతి క్షణం ఆయన స్వరము మనం చేసుకుంటూ ఉంటే మనం వేసేసుకుంటాం టేబుల్ ఇలా చేయాలి, అలా చేయాలి. లేదు దాన్ని కూడా దేవుడి చేతికి అప్పచెప్పు. ఎలా చేయాలో నీకు మంచిగా చెప్తాడు. నా జీవితం అంతా నా యేసయ్య చేతిలో పెట్టేశానండి. అందుకే ఉదయం లేచినప్పుడు లేదు ఇంత టైంకి లేగాలనుకుంటాను, లేగను. ఆయన లేపుతాను, నన్ను ఆ టైంకి లెగుతాను. చక్కగా ప్రశాంతంగా అన్నీ సాగిపోతాయండి. కంగారు పడే పని ఉండదు, తడిదుగ్గుడు ఉండదు. అలసిపోయిన పని ఒక్కసారి అనుకుంటాను, ప్రభా నాకు కాలు పీకెత్తున్నాయి యేసయ్యా ఏంటంటే ఉదయం మేము స్కూల్లో పిల్లలకి ఇప్పుడంటే రంజాన్ కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక 8:30 లేదా 8 స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు కూడా పనులు చేసుకుంటూనే ఉంటామండి. ఉత్తప్పుడు మాకు వీళ్ళు వెళ్ళిపోయినా సరే ఇంకా అదే పని అండి. ఇంకా అదే పని. ఇప్పుడు రంజాన్లో ఇంకా 2 గంటలైనా మాకు ఏమంటారు రష్ దొరుకుతుంది. ఇంకా ఇది నైట్ అంతా మేము వండుతూనే ఉంటాం కాబట్టి పగలు వంట కూడా ఉండదు కాబట్టి ఇది పనులు ఉంటాయిలాగా. ఉత్తప్పుడు ఇంకా ఆ టైం కూడా మాకు ఉండదు, నలిగిపోతూ ఉంటాం. కానీ ఎలా చేస్తామంటే అది దేవుడిచ్చిన గైడెన్స్ మాలు. అంత ఓపిక ప్రతిది ఇలా నేను పరిచర్య చేసుకుంటూ ఉంటాను. ఈ పరిచర్యలో ఎలా చేయాలి ఏంటి ప్రభా అని అడుగుతాను. ఈరోజు ఇది పరిస్థితి ఇలా నడుస్తుంది. రోజులో గ్రూప్కి ఎలా వస్తారు ప్రభా, నువ్వు ఎలా సిద్ధపడుతుంది నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. అలా నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ దేవుడి స్వరాన్ని వినడానికి దేవుడు కృపనిచ్చారు. మీరు మీకు ఇంట్లో పని చేసుకుని దేవుడి స్వరం చక్కగా వినొచ్చు. మీరు దేవుడితో చక్కగా గడపచ్చు. ఒకవేళ ఇంకా మీరు దేవుడి స్వరం గ్రహించుకుంటూ ఆ ప్రకారంగా నడుస్తున్నారా, ధన్యురాళ్ళే మీరు. లేదు గ్రహించుకుంటలేదు, దేవుడి ఆత్మని మీలో ఆర్పేసుకుంటున్నారా, ఈ రోజు నుంచి పొందుకోవడానికి దేవుడి సిద్ధపాటు, దేవుడి మాట వినడానికి, ఆయన స్వరం వినడానికి మీ చెవులు అప్పచెప్పండి. ఎవరి మాటలకి కాదు, దేవుడి స్వరానికి అప్పచెప్పండి. హల్లెలూయా. ఆత్మలో కలిగిన అనుభూతి అది మాటలతో ఉండకపోవచ్చు. నేనైతే చెప్పగలనండి అనుభవంగా. అది నీకు లోతుగా నీకు మాటల ద్వారా తెలియపోవచ్చు. కానీ నువ్వు ఏం చేయాలో అదొక నీకు అనుభవం దేవుడి స్వరం నేర్పిస్తుందండి.
హలే మనకి దేవుడి స్వరానికంట దేవుడి స్వరాన్ని నువ్వు లక్ష్య పెడితే అదే నీకు వినబడుతూ ఉంటుంది. లేదు, నువ్వు చుట్టుపక్కల ఉన్న మనుషుల మాటలకి మనుషుల స్వరాలకి ఇలాగ ఎక్కువ నువ్వు వినబడుతున్నాయి, గట్టిగా నీకు వినబడవచ్చు. ఆ వినబడినప్పుడు కూడా మెల్లనైన స్వరమొత్త చూడు, అది కూడా నువ్వు గ్రహించి స్థితిలో ఉంటే ధన్యుడివి ధనురాలవే. ఒకవేళ లేదు అంటే ప్రార్థించు దేవుడి స్వరం వినడానికి. మనకి వినబడుతూ ఉంటే ఎక్కువ మనల్ని గాయపరిచే వాళ్ళని మనల్ని నిందించే వాళ్ళని నీ తప్పు లేకపోయినా నిన్ను నీ మీద నిందలు చేసి ఇలాంటి పదే పచ్చాల అపవాది నీ దగ్గర తీసుకొస్తూ ఉంటాడు. కానీ వాటికి నువ్వు అస్సలు సమయం ఇవ్వద్దు, ఏమాత్రం కూడా నీ హృదయంలో ఉంచుకోవద్దు. పరిస్థితులు ఏ అయినప్పటికీ, ఎవరి మాటలు ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడి స్వరం వినడానికే నువ్వు విధేయత ఇవ్వాలి. దేవుడి స్వరం వినడానికి నీ చెవులు ఇవ్వాలి. మరి దేనికి కూడా నువ్వు చెవులు వాడద్దు. హల్లెలూయా. ఎందుకు అంటే విను, ఎంతవరకు అంతవరకే, అంతే తప్ప చెడుని వినకు, నిందలు వినకు, నేను గాయపరిచిన మాటలు వినొద్దు, నేను ఏళన చేసిన మాటలు వినొద్దు, నేను పొగిడే మాటలు వినొద్దు. ఎందుకంటే పొగట్టానా నిందలైనా ఆయనకి చెప్పేసుకో. నీ పని ఏంటంటే దేవుడి స్వరం వినడం, ఆయన నువ్వు గణపరచడం, అదే నీ పని. నిశ్శబ్దమైన వేళలో చిన్నమైన స్వరాన్ని నువ్వు విన్నప్పుడు, ఆ స్వరాన్ని పెట్టుకొని నువ్వు నడుచుతున్నప్పుడు, ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. అత్యున్నతమైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు, అందులో విజయం సాధిస్తావు. హల్లెలూయా. అలా ఉన్నారో లేదో మీకు మీరే పరీక్షించుకొని మీ హృదయాన్ని సిద్ధపరచుకొని అటు కృపాదైనతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.